అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. వినాయకుడికి మొదటి పూజ ఎందుకు చేస్తారో తెలుసా? పూర్వకాలంలో దేవతలు ఒక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించారు. కానీ యజ్ఞం ప్రారంభించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకికి సమస్య ఎదురై అది పూర్తి కావడం లేదు. దేవతలు ఆందోళన చెంది కారణం తెలుసుకోవాలని భావించారు. అప్పుడు వారు శివుడు మరియు పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు వారికి తెలిసింది ఏమిటంటే, సృష్టిలో ఉన్న అన్ని విఘ్నాలను, అడ్డంకులను నియంత్రించే శక్తి గణేశుడికి ఉందని. ఇంకొక పురాణ కథ ప్రకారం ఒకసారి దేవతలు ఎవరు మొదట పూజించబడాలి అనే విషయంపై చర్చించారు. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడు. 3 లోకాలను చుట్టి ముందుగా వచ్చేవాడే మొదటి పూజ పొందాలి అని అన్నాడు శివుడు. కార్తికేయుడు వేగంగా ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరాడు. కానీ గణేశుడు తన జ్ఞానంతో తన తల్లిదండ్రులు అయిన శివుడు మరియు పార్వతీదేవిని చుట్టి ప్రదక్షిణ చేశాడు. మీరిద్దరే నా లోకం అని చెప్పాడు. ఈ జ్ఞానాన్ని చూసి శివుడు ఆనందించి గణేశుడికి వరం ఇచ్చాడు. ఎలాంటి శుభకార్యమైన పూజ అయినా మొదటిగా నిన్నే పూజిస్తారు అని ఆశీర్వదించాడు. అప్పటి నుండి గణేశుడు విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. అందుకే ప్రతి పని ప్రారంభంలో గణపతిని పూజిస్తే అడ్డంకులు తొలగి విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. ఈ కథలో నీతి ఏమిటంటే, జ్ఞానం, వినయం ఉన్నవారే జీవితంలో ముందు ఉంటారు. దేవుని స్మరణ విజయానికి మొదటి అడుగు.